రిలీజ్ ముందు రోజే రాత్రి హైదరాబాద్ బంజరాయిల్ సినీ మ్యాక్స్ లో ప్రివ్యూ వేశారు. పిన్ డ్రాప్ సైలెన్స్, తుపాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో. ఆ తర్వాత తుపాను ఆగలేదు. పాత రికార్డులన్నీ చెల్లాచెదురు. 100 రోజుల వరకు హౌస్ఫుల్. 223 థియేటర్లలో 100 డేస్. కోట్లకు కోట్లు వసూలు. అమ్మో అమ్మో అమ్మో, తెలుగు సినిమాకు ఇంత డబ్బా! నిజమే, అద్భుతాలు కొన్నిసార్లు జరుగుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మగధీర సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. ఛత్రపతి శివాజీ, తానాజీ అడవి దారిలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా వాళ్లపై మొఘల్ సామ్రాజ్య సైన్యం దాడి చేసింది. కొంచెం దగ్గరలోనే సింహగఢ్ కోట. అక్కడకు వెళ్ళగలిగితే పిరంగులతో సైన్యాన్ని పేల్చిపారేయచ్చు. అందుకే తానాజీ ఒంటరిగా సైన్యాన్ని ఎదుర్కొంటూ శివాజీని కోటలోకి పంపించాడు. అక్కడ తానాజీ 1, 2, 3 అని లెక్క పెడుతూ శత్రువుల్ని వరుసపెట్టి నరికేసి తాను చనిపోయాడు. అప్పుడు శివాజీ వచ్చి గడ్ మిల్ గయా, మగర్ సింగ్ చల్ గయా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదో మరాఠీ సినిమా చూసి తెళ్ళైపోయాడు విజేంద్ర ప్రసాద్. తానాజీ పాత్ర ఆయనకు చాలా కాలం వెంటాడుతూనే ఉంది. తానాజీ లాంటి వీరుడు మళ్లీ పుడితే విజేంద్ర ప్రసాద్ మైండ్లో కథ పురుడు పోసుకుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో జగదేక వీరుడు సినిమా. దీనికి విజేంద్ర ప్రసాద్ కథ ఇవ్వాలి. కొడుకు రాజమైలి స్టోరీ అసిస్టెంట్. ఈ కథ చేస్తుంటే అనుక్షణం తానాజీ గుర్తొస్తున్నాడు విజేంద్ర ప్రసాద్కు. ఓ రాజమాత, ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఓ బాడీగార్డ్. రాజమాతపై ఓ 100 మంది యోధులు అటాక్ చేస్తే ఎదురొడ్డి పోరాడి అశూలు బాషాడు బాడీగార్డ్. మళ్ళీ 400 ఏళ్ల తర్వాత పుట్టాడు. రాజమాత కూడా మళ్ళీ పుట్టింది. మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావడం కోసం బాడీగార్డ్ ఎంతో పోరాడి ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. క్లుప్తంగా ఇది కథ. దర్శక నిర్మాతలకు నచ్చలేదు. దీంతో ఇంకో రైటర్ ఎంటర్ అయ్యాడు. ఇక్కడ రాజమైలి మాత్రం ఈ కథ వెంటాడుతూనే ఉంది. చిరంజీవి ఇల్లు. అక్కడి నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తము కనిపిస్తుంది. చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్, రాజమైలి నలుగురు కూర్చొని ఉన్నారు. సారీ సార్, చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయలేను. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. నేను ఎంతవరకు నెరవేర్చగలనో చెప్పలేను. సెకండ్ సినిమా అయితే ఓకే అని చెప్పేశారు రాజమైలి. కట్ చేస్తే రామ్ చరణ్ ఫస్ట్ సినిమా చిరుత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తయారైంది. 100 డేస్ ఫిలిం. మెగా ఫ్యాన్స్ ఫుల్ కుష్. ఇప్పుడు చరణ్ సెకండ్ సినిమా రాజమైలితో. చిరంజీవి ఇల్లు సేమ్ 4 మెంబర్స్. రాజమైలి కాన్సెప్ట్ చెబుతున్నాడు. 100 మంది యోధుల్ని ఓ మగధీరుడు ఎంతో వీరోచితంగా తెగ నరుకుతున్నాడు, కళ్ళకు కట్టినట్లు చెబుతున్నాడు రాజమైలి. చిరంజీవి అదిరిపోయాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన రాజమైలితో ఒకటే చెప్పారు, చిరంజీవి నాకెన్నో హిట్స్ ఇచ్చారు, ఆయనకు అద్భుతమైన కానుక ఇవ్వాలి. అలాగే నా మేనల్లుడు చరిత్రలో నిలిచిపోవాలి. ఎంత ఖర్చైనా పర్లేదు, నీ ఇష్టము అన్నాడు అల్లు అరవింద్. అప్పుడు రాజమైలికి ఫుల్ ఫ్రీడమ్ గ్రాండెడ్. రాజమైలి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చున్నారు. 15 ఏళ్ల క్రితం కథ అది, నీకింకా గుర్తుందా? ఆసక్తిగా అడిగారు విజేంద్ర ప్రసాద్. అవునానా, ఎప్పటికైనా ఆ బాడీగార్డ్ కథతో సినిమా చేద్దామని కాచుకొని కూర్చున్నా. ఇప్పుడు టైం కుదిరింది. చరణ్ హార్స్ రైటింగ్ స్పెషలిస్ట్, తనకు ఇలాంటి కథే కరెక్ట్ చెప్పాడు రాజమైలి. చిరంజీవి గారు గరాణ మొగుడులోని బంగారు కోడిపెట్ట సాంగ్ని ఇందులో రిమిక్స్ చేద్దాం. కీరవాణి గారి భార్య శ్రీవల్లి ఐడియా ఇది. ఆ ఫ్యామిలీ వల్లి మాట వేదం. వదిన గారి ఐడియాకు రాజమైలి గ్రీన్ సిగ్నల్. కథ రెడీ అవుతుంది. కథ కొంత జానపదం, కొంత సాంఘికం, పునర్జన్మల నేపథ్యం. రాజమాత కాస్త రాజకుమారి అయిపోయింది. చరణ్ ఇమేజ్కి, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథలో మలుపులు. ఓపెనింగ్ సీన్ నుంచే అటెన్షన్ డ్రా అవ్వాలి. రాజమైలి తన రైటర్స్ టీంతో కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసిన టీవీ సీరియల్స్ అన్ని వాచ్ చేస్తున్నాడు. రాజమైలి హిచ్కాక్ టేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ సీన్లోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆసక్తికరంగా చిక్కుముళ్ళు వేస్తూ విప్పుతూ ఉంటాడు. ఈ నేరేటివ్ స్టైల్ రాజమైలికి విపరీతంగా నచ్చేసింది. అదే ఫాలో అయితే అంతే. ఓపెనింగ్ సీన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది రాజమైలికి. హీరో హీరోయిన్లు ఫస్ట్ సీన్లోనే పర్వతాలపై నుండి పడి చనిపోతారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఫైనల్గా మగధీర స్టోరీ రెడీ. రాజకుమారి మిత్రబింద, అదిరిపోయే అందం. అలాంటి హీరోయిన్ కావాలి. రాజమైలి కళ్ళు వెతుకుతున్నాయి.
తమన్నా ఇలా చాలా మంది ఎవరు కనెక్ట్ కావడం లేదు. ఆయన వ్యూ ఫైండర్లో కాజల్ అగర్వాల్ కనబడింది. యమదొంగలో ఫస్ట్ కాజల్నే అడిగారు, డేట్లు కుదరలేదు, ఇప్పుడేమో రెడీ. షార్ఖాన్ పాత్రకు స్క్రిప్ట్ దశలోనే శ్రీహర్ పేరు లాక్ చేసేశాడు రాజమౌళి. విలన్ పాత్రకు మాత్రం కొత్త వారిని వెతుకుతున్నాడు. దేవిగిల్ కృష్ణార్జున సినిమాలో యాక్ట్ చేశాడు, పెద్ద పేరు లేదు. ఆ క్యారెక్టర్ బానే ఉంటాడు, కానీ హార్స్ రైడింగ్ అంటే దడ, వణుకు, ఇది తనకు గోల్డెన్ ఛాన్స్ అని దేవిగిల్కు తెలుసు. అందుకే వదులుకోకూడదు. రాత్రి బౌళ్ళు కష్టపడి హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలని ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. అన్కాంప్రమైజింగ్ టీం కావాలి. గ్రాఫిక్స్ అదిరిపోవాలంటే పిఎఫ్ఎక్స్ టీం బ్రహ్మాండంగా కుదరాలి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, రాజమౌళి తలుచుకుంటే టీంకు కొరత. కెమెరామ్యాన్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ఫైట్ మాస్టర్ ఫెటరెన్స్, విఎఫ్ఎక్స్ హెడ్ కమల్ కానన్, స్టైలింగ్ రాజా రామా రాజమౌళి, వీళ్ళందరికీ పెద్ద దిక్కు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. వర్క్ స్టార్ట్. షూటింగ్లో చాలా భాగం ఆర్ఎఫ్సిలోనే, కొన్ని రియల్ లొకేషన్స్, కొంత గ్రాఫిక్స్. ఉదయగఢ్ కోట కట్టాలి. ఇరాన్ నుంచి ఒక ఎక్స్పర్ట్ వచ్చాడు. గద్దా షేప్లో డిజైన్ ఇచ్చాడు. కొద్ది భాగం సెట్ వేయడానికే 3 months పట్టింది. మొత్తం కోట సెట్ వేయాలంటే 6 నెలల పైనే అవుతుంది. అంత టైం వేస్ట్. గ్రాఫిక్స్ వాళ్లకు అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు. వెటరన్స్ ఫుల్ డేట్స్ తీసుకున్నాడు రాజమౌళి. ఫైట్లు అలా ఇలా ఉండకూడదు, కళ్ళు చెదిరిపోవాలి. ముఖ్యంగా 100 మంది యోధులతో ఫైటింగ్ సీక్వెన్స్. దీనికైతే షూటింగ్ ముందే బోలెడంత గ్రాండ్ వర్క్, ప్రాక్టీస్ సెషన్స్. ఈ సినిమాలో బోలెడని రిస్కీ షాట్స్. వెటరన్స్ ఎక్కడ తగ్గడం లేదు. బైక్ను గాల్లోకి లేపే సీన్ తీస్తున్నాడు. చరణ్కు చేసి చూపిస్తున్నాడు. వెటరన్స్ ఫస్ట్ టేక్ ఓకే, కానీ చిన్న చేంజ్. సెకండ్ టేక్ చేసి చూపిస్తున్నాడు. వెటరన్స్ బైక్తో గాల్లోకి లేచాడు. 89 అడుగుల ఎత్తులో నుంచి కింద పడిపోయాడు. ఎన్ని ఎముకలు విరిగిపోయాయో, అసలు బతికే ఛాన్స్ ఉందా? నీమ్స్లో చేరాడు. ప్రాణభయం లేదు, కానీ 4 months బెడ్ రెస్ట్ కావాలి అని డాక్టర్స్ చెప్పాడు. కానీ వెటరన్స్ మొండోడు, నెలకే తిరిగొచ్చాడు. అదే బైక్ షాట్ మళ్ళీ తీశాడు. కాలభైరవ పాత్ర కోసం చరణ్ ఫుల్ ప్రిపేర్గా ఉన్నాడు. బాడీ పెంచాడు. లుక్లో రాజసం తీసుకొచ్చాడు. నిజంగా యోధల్లాగా తయారయ్యాడు. రాజమౌళి చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నాడు. మగధీరను అతను ఫుల్లుగా ఓన్ చేసుకున్నాడు. రాజస్థాన్ ఎడారిలో లొకేషన్స్ కోసం వెళ్ళినప్పుడు తగిలింది బాదల్ సింహం లాంటి గుర్రం. కన్ను మూసి తెరిచేలోపే ఆమడ దూరం పరిగెడుతుంది. చరణ్ ఆ గుర్రాన్ని ఫ్యాన్ అయిపోయాడు. ఆ గుర్రం నాకు కావాలి అన్నాడు. దాంతోనే షూటింగ్ వాటర్ ఫాల్స్ నుంచి జంప్ చేసే షాట్లో కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయింది. చరణ్ లిగ్మెంట్కు గాయమైంది. 2 నెలలు బెడ్ రెస్ట్. రాజమౌళి ఓ తపస్సులా షూటింగ్ చేస్తున్నాడు. సినిమా బిగినింగ్లో హీరోయిన్లు పర్వతాల నుంచి పడిపోయే సీన్ కోసమైతే చాలా వర్క్ చేశాడు. షాట్ బై షాట్ రాసుకొని రికార్డింగ్తో సహా స్టోరీ బోర్డు చేసి గ్రాఫిక్స్ వాళ్ళకిచ్చాడు. షూటింగ్ ఓ యజ్ఞం అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతకు మించిపోయింది. విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి బోలెడంత మంది ఫ్రీలాన్సర్స్ పనిచేస్తున్నారు. అందరికీ పీస్ వర్కులు, మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం. వర్క్ అంతా ఒకే చోట జరిగితే ఓకే, కానీ రకరకాల ప్లేసుల్లో రకరకాల మనుషులతో చేయించుకోవడం అంటే నిజంగా నరకం. కానీ రాజమౌళి భరిస్తున్నాడు. చివరి క్షణం వరకు మంచి ఫలితం కోసం పోరాడుతూనే ఉన్నాడు. రిలీజ్కు 2 రోజుల ముందు కూడా కొన్ని షార్ట్స్ నచ్చక బెటర్ చేయించుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మగధీర సినిమా వెనుక ఈ విషయాలు. బాయ్ ఫ్రెండ్స్.